పాట్నాలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మొన్న ఒక ముస్లిం మహిళా వైద్యురాలి హిజాబ్ను తొలగించిన విషయంపై ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ మాట్లాడిన మాటలు ఎంత బలుపు మరియు ఎంత అహంకారాన్ని సూచిస్తున్నాయంటే ఇవి కేవలం మాటలు కావు. ఇవి ఒక మహిళా గౌరవంపై, ఆమె భద్రతపై, ఆమె స్వేచ్ఛపై చేసిన బహిరంగ దాడి. ఒక ప్రజాప్రతినిధి నోటి నుంచి రావాల్సిన మాటలు ఇవి కాదు. ఈ మాటలు ఒక మనిషి నోటి నుండి వచ్చినా అవి అభిప్రాయాలు కాదు. ఒక మహిళా గాయాన్ని చిన్నది చేసి నిందితుడిని నిర్దోషిగా మార్చే భయంకరమైన ఆలోచనలకు నిలువెత్తు సాక్ష్యం అవి. अरे वो भी तो आदमी है ना, पीछे नहीं पड़ जाना चाहिए. छू दिया नकाब तो इतना हो गया, कहीं और छूते तब क्या हो जाता. ఈ సంఘటనపై లోకల్ వార్తా ఛానల్తో మాట్లాడిన మంత్రి నిషాద్ కుమార్ వేరే చోట తాకినట్లయితే ఏమి జరిగి ఉండేది, అరే वो भी तो आदमी है ना, पीछे नहीं पड़ना चाहिए, నఖాబ్ छू दिया तो इतना हो गया, कहीं और छू देता तो क्या हो जाता. దీని అర్థం ఏంటంటే ఆయన కూడా మనిషే కదా, అంతగా వెనకపడకూడదు, హిజాబ్ తాకాడు అని ఎంత పెద్ద గోల చేస్తారా, ఎక్కడైనా వేరే చోట తాకి ఉంటే ఏమయ్యేది. ఇంత బలుపుగా ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ మాట్లాడాడు. ఈ మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి. మంత్రి సంజయ్ నిషాద్, ఒక్కసారి ఊహించుకో, ఆ తెల్లకోటులో ఉన్న మహిళ మీ కూతురైతే ఆమె భయంతో వణుకుతూ ఇంటికి వచ్చి నాన్న నన్ను ఇలా తాకారు అని ఏడుస్తుంటే అప్పుడు మీరు వేరే చోట తాకితే ఏమయ్యేది అని అడుగుతారా? ఆ రోజు ఆమె డాక్టర్ కాదు, ముస్లిం మహిళ కాదు, ఆమె కేవలం ఒక భయపడిన కూతురు. హిజాబ్ ఆమె ఎంపిక, ఆ గౌరవం ఆమె హక్కు. ఆ హద్దు దాటడం నేరం. మీ మాటలు ఆమెకు రెండోసారి దెబ్బ, మొదట శరీరంపై, ఇప్పుడు గుండెపై. ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు ఏ పదవికి లేదు. మహిళా గౌరవం మతం మీద ఆధారపడదు, దుస్తుల మీద ఆధారపడదు, అది మానవత్వం మీద ఆధారపడుతుంది. ఇలాంటి బలుపుతో కూడిన మాటలను ఖండించకపోతే మౌనంగా ఉండడం కూడా నేరమే అవుతుంది. ఈ విషయం పట్ల మౌనం పాటిస్తే అది న్యాయం చనిపోయినట్టు, మాట్లాడితే అదే మానవత్వం అవుతుంది. చాలా మంది నాయకులు అతనిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత మంత్రి తన ప్రకటన స్పష్టం చేస్తూ నాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు, ఎవరైనా మనస్తాపం చెంది ఉంటే నా వైపు నుండి మాటలు వెనక్కి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అతని మాటల్ని సమర్థించుకున్నాడు. మంత్రి గారు, మీకు నిజంగా మీ మాటలపై పశ్చాత్తాపం కలిగితే, అధికార మదంతో నేను అనుచిత వ్యాఖ్యలు చేశాను, ఆ డాక్టర్ నా కూతురుతో సమానం, నన్ను మీరు క్షమించండి, నాకు బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు నేను ఇలా ఏ మహిళ గురించి మాట్లాడను అని చెప్పాలి. కానీ వెటకారంగా ఎవరికైనా బాధ కలిగి ఉంటే నా మాటలు నేను వెనక్కి తీసుకుంటాను అని అన్నారంటే మీ అహంకారం ఇంకా తగ్గలేదు. ఇష్టం వచ్చినట్లు నోరు జారడం ఎందుకు, మళ్ళీ ఇలా వెనక్కి తీసుకోవడం దేనికి? ప్రభుత్వ హోదాలో ఉన్నవారు ఎంత బాధ్యతగా ఉండాలి. మీరంతా, మీరు ప్రజాప్రతినిధులా లేక రాక్షసులా? నుస్రత్ పర్వీన్ అనే ముస్లిం డాక్టర్ స్టేజ్ పైకి లెటర్ తీసుకోవడానికి రాగానే వేదికపై బుర్ఖా ధరించిన మహిళకు సీఎం నితీష్ కుమార్ నియామక పత్రం అందజేస్తూ ఆమె నిఖాబ్ లాగిన విషయం ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటన ముస్లిం మహిళా గౌరవంపై మాత్రమే కాదు, దేశంలోని ప్రతి మహిళా శరీర స్వాతంత్రంపై చేసినటువంటి హెచ్చరికగా మారిందని రాజకీయ నేతలు, మహిళా సంఘాలు, మానవ హక్కుల సంస్థలు ఖండించాయి. హిజాబ్ను బలవంతంగా తొలగించడం నేరమని, అది రాజ్యాంగాన్ని అవమానించడమేనని వారు తేల్చి చెప్పేశారు. అయితే ఇంత జరిగినప్పటికీ ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రధానమైన వార్తా రిపోర్ట్ల ప్రకారం నితీష్ కుమార్ నేరుగా పబ్లిక్గా స్పష్టమైన క్షమాపణ చెప్పినట్లు రికార్డు లేదు. ఇప్పటి వరకు వీడియోలు, వార్తల ప్రకారం అధికారికంగా స్పష్టమైన క్షమాపణ లేదా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లు ప్రధాన రిపోర్టులో ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదికపై ఆ డాక్టర్ హిజాబ్ను లాగిన ఘటన తర్వాత తీవ్ర అవమాన భావనకు మరియు మానసిక కుంగుబాటుకు గురైనటువంటి నుస్రత్ పర్వీన్ ఆ బీహార్ ప్రభుత్వ సేవల్లో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు కొన్ని మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ జారీ కాగా డిసెంబర్ 20న విధుల్లో చేరాల్సిన షెడ్యూల్ ఉన్నప్పటికీ జరిగిన సంఘటన కారణంగా ఈ ఉద్యోగాన్ని స్వీకరించను అనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు ఆ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆమె తమ్ముడు మరియు ఆమెకు దగ్గరి జర్నలిస్టుల ప్రకారం స్టేజ్ మీద దేశానికి సీఎం స్థాయి వ్యక్తి చేత హిజాబ్ లాగబడడం చాలా పెద్ద అవమానంగా, తన గౌరవానికి భంగంగా నుస్రత్ భావించిందని చెప్తున్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి చేసిన చర్యతో ఒక మహిళా డాక్టర్ గౌరవం నేలచూపు చూసింది. కష్టపడి చదివిన నేరానికి ఈ శిక్ష ఆమెదా లేదా అధికార మత్తులో మానవత్వాన్ని మర్చిపోయిన నాయకుడిదా? ఆమె జాబ్ చేయదు అనే న్యూస్ ఎప్పుడైతే వైరల్ అయ్యిందో వెంటనే కొంతమంది మతోన్మాదులు సూపర్ డిసిషన్, దరిద్రం పోయింది, ఇంకో టెర్రరిస్ట్ డాక్టర్ పోయినట్టే అని ఒకరు, ఇంకా మంచిది అది జాబ్లో చేరి ఇంకెంతమందిని చంపుతుందో అని మరికొందరు ఇలా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. మీరు చేసే ఈ కామెంట్ మీ ఇంట్లో మీ తల్లి, మీ చెల్లి, మీ కూతురు కనుక చూస్తే ఇలాంటి దుర్మార్గున్నా నేను కన్నది అని మీ తల్లి, ఇలాంటి దుష్టుడా నా అన్నయ్య అని మీ చెల్లి, ఇలాంటి వ్యక్తిగా నేను పుట్టింది అని మీ కూతురు ఇలా బాధపడిపోయేవారేమో.
కనీసం వాళ్ళకైనా మీ కామెంట్ చూపించకండి. ఎందుకంటే మా ఇంట్లోనే మాకు భద్రత లేదు అని బహుశా వారు ఫీల్ అవుతారేమో. కామెంట్ చేయడం తప్పు కాదు, కానీ సంస్కారంగా కామెంట్ చేయకపోవడమే చాలా పెద్ద తప్పు. ఈ విషయంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మానవ హక్కుల సంస్థలు కూడా ఈ చర్యను ఖండిస్తూ ఇది పర్సనల్ లిబర్టీ, రిలీజియన్ ఫ్రీడమ్కు వ్యతిరేకమని అభిప్రాయపడ్డాయి. ప్రభుత్వ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుస్రత్ పర్వీన్ హిజాబ్ను లాగుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా బోర్డు చైర్మన్ ఆకర్ పటేల్ స్పందిస్తూ, ఒక మహిళా హిజాబ్ లాగడం అంటే ఆమె గౌరవం, స్వతంత్రం మరియు వ్యక్తిత్వంపై దాడి చేసినట్లే. రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి ఉన్నత స్థాయి వ్యక్తి ఇలా చేస్తే ప్రజలలో ఇది సహజమనే భావన వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఏ వ్యక్తికి పోలీసులు కానీ నేతలు కానీ ఒక మహిళా ధార్మిక విశ్వాసం లేదా దుస్తులపై జోక్యం చేసుకునే హక్కు లేదు. ఇటువంటి చర్యలు మహిళల్లో భయం పెంచుతాయి, వివక్షను సాధారణంగా మారుస్తాయి కూడా, సమానత్వం మరియు మత స్వేచ్ఛను దెబ్బతీస్తాయి. ఆకర్ పటేల్ అభిప్రాయం ప్రకారం ఈ ఘటనను కఠినంగా నేను ఖండిస్తున్నాను. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి మరియు ఇలాంటి అవమానాలు భవిష్యత్తులో ఎవరు ఎదుర్కోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఘటనపై యూపీ మంత్రి సంజయ్ నిషాద్ మాటలు కేవలం బాధ్యత లేని వ్యాఖ్యలు మాత్రమే కావు. అవి ఒక మహిళా గాయాన్ని తక్కువ చేసి నిందితుడికి ధైర్యం ఇచ్చే ప్రమాదకరమైన ఆలోచనలకు అద్దం. ఒక మంత్రి నోటి నుంచి రావాల్సింది బాధితురాలికి న్యాయం కావాలి అనే డిమాండ్, కానీ ఇక్కడ వినిపించింది నేరాన్ని సమర్థించే స్వరం. మహిళా గౌరవాన్ని ఎక్కడ తాకుతారు అని కొలవడం కాదు, తాకే హక్కే లేదని స్పష్టం చేయడమే నాయకత్వం. ఈ రోజు ఈ మాటలను ఖండించకపోతే రేపు ఇంకెవరైనా మహిళా గౌరవం తుంచబడితే దానికి మౌనం కూడా భాగస్వామ్యమే అవుతుంది. బాధితురాల్ని ప్రశ్నించకండి, నేరాన్ని తక్కువ చేయకండి, పదవిని అహంకారానికి ఆయుధంగా మార్చకండి. ఇదే ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకత్వానికి ప్రమాణం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.